దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేతపై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో హీరో దగ్గుబాటి వెంకటేష్, నిర్మాత సురేష్ బాబు, అభిరామ్ విచారణకు హాజరు కానున్నారు. పర్సనల్ బాండ్లు సమర్పించాలని వారిని కోర్టు ఆదేశించింది. గతంలో అడ్వకేట్లతో పర్సనల్ బాండ్లను సమర్పించేందుకు వెంకటేష్, రానా, అభిరామ్ ప్రయత్నించారు. ఖచ్చితంగా హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. విచారణకు హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేతకు సంబంధించి నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరగబోతుంది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, విచారణకు హాజరు కాకపోతే ఏ విధంగా ఉండబోతుంది? కోర్టు ఆదేశాలు ఏ విధంగా ఉంటాయి? అయితే చూసుకుంటే కనుక ఫిలిం నగర్ లోని భూ వివాదం పైన దగ్గుబాటి ఫ్యామిలీ పైన కేసు కూడా నమోదైన విషయం తెలిసిందే. అయితే దగ్గుబాటి రానా, వెంకటేష్, సురేష్, అభిరామ్ పైన కూడా కొన్ని నెలల క్రితం భూ వివాదం పైన పోలీస్ కేసు నమోదయ్యాయి. దక్కన్ కిచెన్ కూల్చివేత పైన నేడు నాంపల్లి కోర్టులో విచారణ కూడా జరగనుంది. కాగా ఈ కేసులో ఇప్పటికే సినీ నటులు వెంకటేష్ తో పాటు దగ్గుబాటి సురేష్ బాబు, రానా పైన కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. ఇవాళ నాంపల్లి కోర్టుకు దగ్గుబాటి ఫ్యామిలీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. మరి కాసేపట్లో కోర్టుకు దగ్గుబాటి ఫ్యామిలీ మొత్తంగా కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే నాంపల్లి కోర్టులో మొత్తంగా కూడా చూసుకుంటే కనుక అయితే నోటీసులు కూడా అందినాయి. కాబట్టి విచారణకు రాకుండా కాలయాపన చేస్తున్నట్టుగా కూడా దగ్గుబాటి సురేష్, వెంకటేష్, రానా పైన న్యాయస్థానం ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. అయితే గతంలో కూడా 2 సార్లు కోర్టు గెలిచినప్పటికీ, అంటే కోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ అప్పుడు వాయిదా పడిన విచారణ నేడు మళ్ళీ విచారణ జరగకపోతే అయితే నేడు విచారణకు హాజరు అవుతారా లేదా అనే దానిపైన సందిగ్ధత నెలకొంది. న్యాయస్థానం ఆదేశాలు బేఖాతరు చేస్తారా అన్నది మరి కాసేపట్లో తెలిసే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా చూసుకుంటే కనుక దక్కన్ కిచెన్ హోటల్ భూ విషయంలో దగ్గుబాటి కుటుంబంతో వివాదాలు చెలరయ్యాయి. దీంతో పాటు నందకుమార్ సిటీ సివిల్ కోర్టులో ఒక కేసు వేశారు. దీంతో ఈ విషయం కోర్టు లోపల సాధించడం కాబట్టి అయితే 2022లో మొత్తంగా కూడా నవంబర్ లో జిహెచ్ఎంసీ సిబ్బంది పవర్కర్లతో కలిసి హోటల్ను కొంతవరకు ధ్వంసం చేశారు. ఆ స్థలం పైన జోక్యం తెలుసుకోవద్దంటూ కూడా కోర్టు ఆదేశాలు కూడా జారీ చేశాయి. అయినా ఆర్డర్స్ లెక్క చేయడంతో ఈ హోటల్ కూల్చివేశామని, దాంతో హోటల్ యజమాని అయినటువంటి నందకుమార్ పోలీసులను ఆశ్రయించారు. నాంపల్లి కోర్టులో ఫిలిం నగర్ అయితే ఆ కోర్టుకు కేసు బదలాయించారు. ఈ విషయంలో ఎటువంటి జోక్యం చేసుకోకూడదంటూ కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని బేఖాతరు చేస్తూ దగ్గుబాటి ఫ్యామిలీ వ్యవహరించిన కోర్టు సీరియస్ అయింది. ఈ రోజు దగ్గుబాటి రానాతో పాటు ఈ దగ్గుబాటి ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళు వెంకటేష్ తో పాటు వీళ్ళు కోర్టుకు హాజరు కావాల్సి ఉండగా ఈ రోజు ఒకవేళ కోర్టుకు హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని చెప్పిన నేపథ్యంలో ఈ రోజు దగ్గుబాటి రానా, వెంకటేష్ కోర్టుకు ఖచ్చితంగా హాజరు అవుతారా లేదా అనేది అయితే ఉత్కంఠంగా రేస్తున్నట్టు తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.